తిరుమలలో మళ్లీ నకిలీ టికెట్లు కలకలం సృష్టిస్తున్నాయి. శ్రీవారి కళ్యాణోత్సవానికి నకిలీ టికెట్లతో 4 భక్తులు వచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఫేక్ టికెట్లను టీటీడీ అధికారులు గుర్తించారు. ఫేక్ టికెట్లతో వచ్చిన భక్తులను టీటీడీ విజిలెన్స్ అధికారులు విచారించారు. వారంతా తమిళనాడుకు చెందినవారిగా గుర్తించారు. వేలూరు జిల్లా తిరుపత్తూరులో ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకుడు అన్నాదురై పాస్పోర్ట్లోని చివరి నెంబర్లు మార్చి ఆన్లైన్లో కళ్యాణోత్సవ టికెట్లను బుక్ చేశాడు. వాటిని అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకున్నాడు. ఆయనపైన పోలీసులు కేసు నమోదు చేశారు. సో తిరుమలలో మళ్ళీ నకిలీ టికెట్లకు సంబంధించిన కలకలం మొదలైంది. శ్రీవారి కళ్యాణోత్సవ టికెట్లు ఏవైతే ఉన్నాయో అవి నకిలీగా గుర్తించడం జరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఈ ఫేక్ టికెట్లను టీటీడీ అధికారులు ఐడెంటిఫై చేసినట్టుగా సమాచారం అందుతోంది. ఫేక్ టికెట్లతో వచ్చిన భక్తులను టీటీడీ విజిలెన్స్ అధికారులు విచారించారు. వాళ్ళందరూ కూడా తమిళనాడుకు చెందినవారుగా గుర్తించారు. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి నకిలీ టికెట్ల బెడద తప్పడం లేదు. నిన్నటి రోజున కళ్యాణోత్సవ సేవలో పాల్గొనడానికి వచ్చిన 4 భక్తులు ఏకంగా నకిలీ టికెట్లతో వచ్చినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. వారిని వెంటనే అదుపులోకి తీసుకుని విచారణ చేయగా తమిళనాడు వేలూరు జిల్లా తిరుపత్తూరులో ఒక ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకుడు తమకు ఈ టికెట్లు అమ్మినట్లు, అధిక ధరలకు అమ్మినట్లు వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఇంటర్నెట్ సెట్ నిర్వాహకుడు ఎవరైతే ఉన్నారో ఆయన నకిలీ టికెట్లు పాస్పోర్ట్ ఆధారంగా, అంటే పాస్పోర్ట్ చివరి అంకెలను మార్చి వీళ్ళకి టికెట్లను బుక్ చేసి ఇవ్వడం జరిగింది. అవి ఇక్కడికి తెచ్చిన ఐడి ప్రూఫ్స్ తో సరిపోకపోవడంతో వాటిని నకిలీ టికెట్లుగా గుర్తించడం జరిగింది. అయితే వెంటనే వారి ద్వారా ఎవరైతే ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకుడు ఉన్నాడో అతని మీద కేసు పెట్టడం జరిగింది. పోలీసులు అతని మీద 6 మీద కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం మీద ఈ నకిలీ టికెట్ల వ్యవహారం అనేది గత కొన్ని రోజులుగా టీటీడీ వాటి మీద దృష్టి సారించింది. ఇటీవల టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన శ్యామలరావు ప్రధానంగా నకిలీ టికెట్ల వ్యవహారాన్ని ఛాలెంజ్ గా తీసుకొని విజిలెన్స్ అధికారులతో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తరచూ కూడా నకిలీ టికెట్లు అనేటివి బయటపడుతున్నాయి. ఈ ఏదైతే ఆధార్ ఉందో దానికి అథెంటికేషన్ ఇచ్చి టికెట్లు బుక్ చేసుకునే సమయంలోనే ఆధార్ అనేది కంపల్సరీ చేసి వాటిని ఆ రకంగా బుక్ చేసుకుంటే నకిలీలను అరికట్టొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఆ రకంగా టీటీడీ ఇప్పటికే ఎవరైతే ఆధార్కి సంబంధించి ఉడాయి ఉంటారో వాళ్ళతో సంప్రదింపులు కూడా జరుపుతుంది. అయితే అక్కడి నుంచి అనుమతులు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆధార్ ద్వారానే టికెట్లు బుక్ చేసుకునే విధంగా అయితే టీటీడీలో చర్యలు తీసుకుంటున్నారు. సంజయ్. రైట్ శ్రీనివాస్.